పలు జిల్లాల్లో సంచలనం సృష్టిస్తూ వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్న గుంటూరు మేరీబాబును మార్కాపురం జిల్లా పొదిలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఉన్న గురువాయిపాలెం గ్రామానికి చెందిన అనపరెడ్డి పేరెడ్డి అనే వ్యక్తిపై సబ్సిడీపై హౌసింగ్ లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి అతని ఇంటి పత్రాలను ప్రైవేట్ బ్యాంకులో తనఖా పెట్టించి సుమారు 8 లక్షల రుణం మంజూరు చేయించి ఆ డబ్బును స్వంతానికి వినియోగించినట్లు వెల్లడైంది. తర్వాత బ్యాంక్ అధికారులు ఈఎంఐలు చెల్లించాలంటూ బాధితుడిపై ఒత్తిడి తీసుకురావడంతో మోసపోయిన విషయం తెలుసుకున్న పేరెడ్డి నిందితుడు మేరీబాబును నిలదీశాడు. ఈ సందర్భంలో నిందితుడు డబ్బులు నేను చెల్లించను, మీ పేరుపై ఇన్సూరెన్స్ చేశాను, భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పడంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత నెలలో నిందితుడు ఇంటి ముందు విష పదార్థం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పొదిలి సిఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ నిందితుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు సమాచారం ఉందన్నారు. మరెవరైనా బాధితులు ఉంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి ప్రలోభాలకు ప్రజలు లొంగకూడదని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. నమస్కారం. ఇటీవల మన పొదిలి మండలం రాములవీడులో జరిగిన ఒక కేసుకు సంబంధించి ఎవరైతే గుంటూరు మేరీబాబు అనే అతని చేతిలో మోసపోయి చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య ఫిర్యాదు మేరకు మేరీబాబు మీద కేసు కట్టడం, తర్వాత దర్యాప్తులో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకోవడం ఏంటంటే, ఇట్లాంటి ఎవరైతే మనకు తెలిసిన వ్యక్తులే, మనకి దగ్గరగా ఉన్న వ్యక్తులే మనల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ కేసులో జరిగినట్టు వాళ్ళ దగ్గర నమ్మకంగా వాళ్ళ ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకొని అతనే బ్యాంకులో పెట్టి ఆ లోన్లు తీసుకొని అతను లోన్లు వాడుకొని ఈ విధంగా ఈఎంఐలు కట్టకపోవడం, బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఆ కన్సర్న్ ఎవరి ఆస్తి అయితే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారో వాళ్ళని అడిగి ఆ ఈఎంఐలు కట్టకపోవడం వల్ల వాళ్ళు దాన్ని చాలా అంటే ఈఎంఐలు కట్టట్లేదు, వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా బ్యాంకు వాళ్ళు వచ్చేసి అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు బాధపడి పోలీస్ స్టేషన్ దగ్గర రావడం, కేసు పెట్టడం. వీటన్నిటికంటే కూడా ముందుగా మనము అప్రమత్తంగా మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఇలాంటి మోసం చేసే వ్యక్తుల యొక్క మోసపు మాటలు, అబద్ధపు మాటలు నమ్మొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా మేము లోన్ ఈ విధంగా సబ్సిడీ ఇప్పిస్తాము, లేకపోతే మీ ఆస్తి పెట్టుకొని తక్కువ కాలంలో లోన్ ఇప్పిస్తామని చెప్పేసి మీకు ఇటువంటి మోసపు మాటలు ఏమైనా చెప్తే దయచేసి పోలీసులు కాల్ చేసినా, లేకపోతే మీరు 100కు కాల్ చేసినా కూడా ఇటువంటి మోస వ్యక్తుల దగ్గర నుంచి మీరు మోసపోకుండా చేయొచ్చు అని చెప్పేసి, చాలామంది కూడా ఈ విధంగా మన దగ్గర వ్యక్తులు కూడా ఈ విధంగా మన యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా చేసేదానికి తావు లేకుండా ఉంటుంది. ఈ గుంటూరు మేరీబాబు అనే వ్యక్తి మీద మనకు వచ్చిన కేసు కాకుండా కూడా చాలామంది బాధితులు కూడా వచ్చారు. ఆ బాధితుల దగ్గర నుంచి కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత పొదిలి కాకుండా దర్శి, అద్దంకి వాళ్ళ ఏరియాల్లో కూడా అక్కడ కూడా బాధితులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సో ఎవరైనా ఉన్నా కూడా మన పొదిలి మండలంలో ఇంకెవరైనా ఉన్నా కూడా వచ్చి వాళ్ళు కేసు ఇచ్చినా కూడా దాన్ని కూడా కేసు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దాన్ని కూడా దర్యాప్తు చేస్తాం.